ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అప్పుల మీద అప్పులు చేయడంలో చంద్రబాబు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ఆ తెచ్చిన లక్షలాది కోట్ల రూపాయలు ఎక్కడ ఎలా ఖర్చు చేశారన్న దానిపై మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. కానీ అప్పులు చేయడం మాత్రం ఆగడం లేదు. పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందంటే అప్పు అడుగుతున్నారు అనడం కంటే అడుక్కుంటున్నారు అనాలా అనే రేంజ్లో అప్పులు చేస్తున్నారు. పైగా ఆ అప్పుల కోసం కూటమి ప్రభుత్వం బరితెగించింది. 9,000 కోట్ల రూపాయల అప్పు కోసం 436 గనుల్లోని అత్యంత విలువైన ఖనిజ సంపదను ప్రైవేట్ వారికి సర్వ హక్కులతో తాకట్టు పెట్టేసింది. ఇదివరకెన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్ను ప్రైవేట్ వారికి అప్పగిస్తోంది. అంటే ప్రభుత్వంతో సంబంధం లేకుండానే ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నిధులను వారే డ్రా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఇలా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసి ఉండదు. అప్పుల మీద అప్పులు చేసుకుంటూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూ 436 గనుల్లోని అత్యంత విలువైన ఖనిజ సంపదను ప్రైవేట్ వారికి సర్వ హక్కులతో తాకట్టు పెట్టడమే నీచాతి నీచం అనుకుంటే అందులోనూ సొంత లాభం చూసుకుంటోంది కూటమి ప్రభుత్వం. ఎందులోనైనా సరే తన వ్యక్తిగత ప్రయోజనం ఉండాలని ఆశిస్తూ అందుకు తగ్గట్టుగా పథకాలు రచిస్తోంది. లక్షల కోట్ల రూపాయల విలువైన ఖనిజాలను తాకట్టు పెట్టి ఏపీ ఎండీసీ ద్వారా ప్రభుత్వం 9,000 కోట్ల రూపాయల విలువైన బాండ్లు జారీ చేసింది. ఇందుకోసం చట్టవిరుద్ధంగా ఏకంగా రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు హక్కులివ్వడంపై ఆర్థిక నిపుణులు నివ్వెరపోతున్నారు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వమూ ఇలా బరితెగించి రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు హక్కులు కల్పించలేదు. ఎడాపెడా అప్పులు చేస్తున్న కూటమి సర్కార్కు రుణాలిచ్చేందుకు బ్యాంకులు సుముఖత వ్యక్తం చేయడం లేదు. దీంతో బడ్జెట్ బయట ఏపీఎండీసీ ద్వారా ఎన్సీడీ బాండ్లు జారీ చేసి నిధులను సమీకరిస్తోంది. లాభాల్లో ఉన్న ఏపీఎండీసీ భవిష్యత్ ఆదాయాన్ని సైతం తాకట్టు పెట్టి అప్పులు చేయడం వల్ల రుణ ఊబిలో చిక్కుకునే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 1,50,000 కోట్ల రూపాయలు పైగా తెచ్చిన అప్పులు ఏం చేశారో ఎవరికీ తెలియని దారుణమైన పరిస్థితి. ఇంకా అప్పులు అప్పులు అంటూ వెంపర్లాడుతూ చివరికి వందలాది గనుల్లో విలువైన ఖనిజ సంపదని తాకట్టు పెట్టే స్థితికి చంద్రబాబు ప్రభుత్వం దిగజారిపోయింది. రాష్ట్రానికి ఉన్న 436 గనులపై హక్కులన్నీ కూడా ఏపీఎండీసీకి సంస్థ తీసుకొచ్చి ఆ గనుల విలువ 191,000 కోట్లుగా లెక్క కట్టి మొత్తం ఆ గనులన్నింటినీ కూడా తాకట్టు పెట్టి బాండ్లు జారీ చేయడం ద్వారా 9,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు. ఇది ఎందుకు రాజ్యాంగం ప్రకారం తప్పు అని అంటే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(1) ప్రకారం కన్సాలిడేటెడ్ ఫండ్ను తాకట్టు పెట్టి అప్పు తీసుకునే వెసులుబాటు కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. కానీ అప్పు కోసం చట్ట విరుద్ధంగా ఏకంగా రాష్ట్ర ఖజానాపై అంటే రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్పై ప్రైవేట్ వ్యక్తులకు హక్కులు కనిపించిన చరిత్ర రాష్ట్ర చరిత్రలో కాదు, దేశ చరిత్రలో కూడా బహుశా ఎప్పుడు ఉండిండదు. ఇది చట్టరీత్యా నేరం. నిజానికి పారదర్శకమైన బిడ్డింగ్ ప్రక్రియ లేకుండా మైనింగ్ లీజులు, మైనింగ్ హక్కులను ఎవరికీ కేటాయించకూడదు. ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎండీసీకి గనుల కేటాయింపుకు సంబంధించి ఒక ప్రక్రియ ఉంటుంది. దాని ప్రకారమే ఆ లీజులు కేటాయించాలి. కానీ ఇక్కడ అవేం పాటించకుండా ప్రజలకు సంబంధించిన లక్షల కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపదను కేవలం 9,000 కోట్ల రూపాయల అప్పు కోసం చంద్రబాబు తనఖాకి సై అన్నారంటే ఆయన ఎంతటి విజనరీనో అర్థం చేసుకోవచ్చు. సహజ వనరులను ప్రజల మేలు కోసం కేటాయించాలని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది. పోటీ బిడ్డింగ్ లేకుండా ప్రభుత్వ ఆస్తులను రుణం కోసం తాకట్టు పెట్టడం చట్టపరమైన నిబంధనలను సైతం ఉల్లంఘించడమేనని నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల రాష్ట్రానికి ఖనిజ ఆదాయం ఏమీ మిగిలే అవకాశం ఉండదు. కానీ బాండ్ హోల్డర్లు మాత్రం లాభాలు గడిస్తారు. ఎన్సీడీ బాండ్ల జారీకి సంబంధించి అత్యంత కీలకమైన సమాచారాన్ని ఇన్వెస్టర్లకు తెలియకుండా గుట్టుగా ఉంచి కేవలం తమవారే లాభపడేలా ప్రభుత్వం ఎత్తుగడ వేసింది. బాండ్లు కొనుగోలు చేసిన వారు నేరుగా ప్రభుత్వ సంచిత నిధి నుంచి డబ్బులు తీసుకోవడానికి అవకాశం కల్పిస్తున్న విషయాన్ని రహస్యంగా ఉంచడం ద్వారా రుణ మార్కెట్లో పోటీ లేకుండా పోతుంది. వాస్తవానికి పోటీ ఉంటే వడ్డీ తగ్గి ప్రభుత్వానికి ప్రయోజనం ఉంటుంది. అదే పోటీ లేకుండా చేస్తే ఎక్కువ వడ్డీకి బాండ్లు విక్రయించాల్సి వస్తుంది. దీని
దీనివల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతున్నప్పటికీ తాము ఎంపిక చేసిన వారికి ఎక్కువ వడ్డీకి బాండ్లు విక్రయించి వారికి లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా సర్కార్ వ్యవహరించింది. సెకండరీ మార్కెట్లో ఆ బాండ్లను ప్రీమియం ధరలకు విక్రయించుకోవచ్చు. ఒకవైపు అప్పు కోసం అత్యంత విలువైన వందలాది గనులను ప్రైవేట్ వాళ్లకి ధారాదత్తం చేయడం, ఈ దరిద్రం చాలదన్నట్టు బాండ్ల విక్రయాల్లో పచ్చ బ్యాచ్కి అనుకూలంగా వ్యవహరించడం. అత్యంత ఘోరమైన అంశమేంటంటే ఏపీ ఎండీసీ జారీ చేసే బాండ్లు కొనుగోలు చేసిన వారికి అప్పు చెల్లించేందుకు డిఎస్ఆర్ఏ ఖాతాను రాష్ట్ర ప్రభుత్వం తెరుస్తుంది. ఆ సంస్థకు వచ్చే ఆదాయాన్ని ఆ ఖాతాలో జమ చేసి బాండ్లు కొనుగోలు చేసిన వారికి చెల్లింపులు చేస్తుంది. 6 నెలలకు సంబంధించిన అప్పు, వడ్డీ చెల్లింపులకు సంబంధించిన మొత్తం డిఎస్ఆర్ఏ ఖాతాలో ముందుగానే నిల్వ ఉంచాలి. ఒకవేళ ఈ ఖాతాలో నిల్వ తక్కువగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీసం సంప్రదించకుండానే ఆర్బీఐ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నేరుగా డిఎస్ఆర్ఏ ఖాతాలో నిధులు జమ చేస్తారు. అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ పై ప్రైవేటు వ్యక్తులకు అధికారం ఇవ్వడమేనని, ఇది రాజ్యాంగ ఉల్లంఘనే అని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.